హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? సో ఇవాళ అయితే నేను పార్ట్ 1 ఆఫ్ తెలుగు రీడింగ్ ఇంగ్లీష్ వీడియో చేశాను కదా, అందుకే తెలుగు రీడింగ్ కూడా చేస్తాను. అసలు ఏం చదువుదామని నాకు ఐడియా లేదు, జస్ట్ ఇలా కెమెరా ముందుకు వచ్చేసి ఇప్పటికిప్పుడు డిసైడ్ చేసేసుకుంటున్నా. ఫస్ట్ లెసన్ అయితే మొత్తం పద్యాలే ఉన్నాయి, బట్ ప్రొనౌన్సియేషన్ చాలా కష్టపడుతుంది. సో నాయనమ్మ సెకండ్ లెసన్ చదువుతున్నాను. వీడియో లెంత్గా రాకూడదని 2 వీడియోస్ సపరేట్గా చేస్తున్నాను. రవి వాళ్ళ ఇంట్లో అమ్మ, నాన్న, తమ్ముడు, చెల్లి ఇంకా ఒక ముసలి అవ్వ ఉంటారు. ముసలి అవ్వ రవికి నాయనమ్మ. నాయనమ్మకు కళ్ళు సరిగా కనిపించవు, మోకాళ్ళు కూడా అరిగిపోవడంతో నడవడం కూడా కష్టమైంది. నాయనమ్మను చూడడానికి వచ్చిన వాళ్ళందరూ ఏమవ్వా, మంచుకున్నవా క్వశ్చన్ మార్క్ అందుకనినవ్వ అని అడిగితే, ఏం మంచుగుండు బిడ్డ, ఎవ్వళ్లకు పనికిరాని బతుకు అని అనేది. ఏం కాదులే అవ్వ, అన్నిటికీ ఆ దేవుడున్నాడు అని వచ్చిన వాళ్ళు అంటుంటే అవ్వ ముఖం వెలిగిపోయేది. వాళ్ళంతా తల వంచి దండం పెడుతుంటే సల్లగుండు బిడ్డ అని దీవించేది. అవ్వ పడుకునే మంచం మీద పరుపు, మెత్త, చెదరు ఇంకా కొన్ని బట్టలున్నాయి. పక్కన బల్ల మీద యాదగిరి నరసింహస్వామి పటం, ముందర జపమాల ఉంటుంది. నాయనమ్మకు రోజు మాలను చేతిలో పట్టుకొని జపం చేయడం అలవాటు. సో తెలుగు రీడింగ్ కూడా అయిపోయింది. 2 వీడియోస్ సక్సెస్ఫుల్గా చాలా బాగా వచ్చాయి. సో మరి చెప్పాలా? ఓకే, ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. గంట మాత్రం కొట్టడం మర్చిపోకండి, గంట కొడితేనే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. సో బాయ్, సీ యూ నెక్స్ట్ వీడియో.